హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు మనం రీసెంట్‌గా తమిళ్‌లో ఒక మంచి ఫీల్ గుడ్ డ్రామా కాన్సెప్ట్‌తో వచ్చిన అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతున్న 'కనల్' మూవీ స్టోరీ డిస్కస్ చేసుకోబోతున్నాం. ఇలాగే మీకింకా ఏ మూవీ స్టోరీ అనే ఎక్స్‌ప్లనేషన్ కావాలి అంటే ఆ మూవీ నేమ్ అనేది కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా మూవీలోకి వెళ్ళిపోదాం. మూవీ స్టార్ట్ అవ్వగానే చెన్నై సిటీని చూపిస్తూ బ్యాక్‌గ్రౌండ్ వాయిస్‌లో ఎన్నో అందమైన నగరాల్లో చెన్నై కూడా ఒకటి. ఈ నగరంలో వివిధ రకాల ప్రజలు జీవిస్తూ ఉంటారు. కోటీశ్వరుల నుండి పేదవారి వరకు అందరూ ఉంటారు. ప్రతి ఒక్కరు వేరు వేరు ప్రాబ్లమ్స్‌తో బాధపడుతూ ఉంటారు. కొంతమంది తమ దగ్గర డబ్బు లేదు అని, మరికొంతమంది ఉండడానికి ఇల్లు లేదు అని, ఇంకొందరు తమ ఆకలి తీర్చుకోవడానికి సరైన ఫుడ్ కూడా దొరక్క బాధపడుతూ ఇలా ప్రతి ఒక్కరూ ఏదో ఒక ప్రాబ్లమ్‌తో ఇబ్బంది పడుతూ ఈ నగరంలో జీవిస్తూ ఉంటారు. ఇప్పుడు మనం ఇదే నగరంలో ఉంటూ ఎన్నో ఇబ్బందులు పడుతూ జీవిస్తున్న ఒక మహిళ స్టోరీని చూడబోతున్నాం. తన పేరు కనల్. కొంతకాలం ముందే కనల్ భర్త చనిపోయి ఉంటాడు. తనకి ఇద్దరు పిల్లలు ఉంటారు, హేమ అండ్ కార్తీ. ఇంకా కనల్ కూడా తన ఇద్దరు పిల్లల్ని చూసుకోవడానికి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటుంది. అయితే అసలు కనల్ భర్త లేకుండా తన ఇద్దరు పిల్లల్ని మంచిగా చూసుకోవడానికి ఈ సొసైటీలో తనకి ఎదురవుతున్న సమస్యలు ఎలా ఎదుర్కొని ముందుకు వెళ్తుందో చూద్దాం పదండి. సీన్ కట్ చేస్తే మన మూవీలో మెయిన్ క్యారెక్టర్ అయిన కనల్ అనే మహిళని చూపిస్తారు. కనల్ తన ఇద్దరు పిల్లలతో చెన్నై అనే మహానగరంలోని ఒక బస్తీలో జీవిస్తూ ఉంటుంది. కొన్ని సంవత్సరాల క్రితం కనల్ భర్త ఫుల్గా మందుకు అడిక్ట్ అయ్యి మందు మత్తులో యాక్సిడెంట్లో చనిపోయి ఉంటాడు. అప్పటి నుండి కనలే తన ఇద్దరి పిల్లల బాధ్యత తీసుకుని వారిని ప్రేమగా పెంచుతూ ఉంటుంది. కనల్ తన ఇద్దరి పిల్లలతో ఇల్లు లాంటి ఒక రేకుల షెడ్లో ఉంటుంది. దానికి డోర్ కూడా ఉండదు. ఇంకా తన ఇద్దరి పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్లో చదివిస్తూ తమ ఇంటి ఖర్చుల కోసం కనల్ డబ్బు ఉన్నవారి ఇళ్లలో పని మనిషిగా పనిచేస్తూ వచ్చిన డబ్బుతో తన పిల్లల్ని హ్యాపీగా చూసుకుంటూ ఉంటుంది. నెక్స్ట్ సీన్లో ఉదయాన్నే కనల్ నిద్రలేచి తన ఇద్దరు పిల్లల్ని నిద్రలేపి వారిని స్కూల్కి వెళ్లేందుకు రెడీ చేసి వారి కోసం దోశ తయారు చేస్తుంది. అయితే ఆ దోశలోకి చట్నీ ఉండదు. కనల్ని వారు అమ్మ మాకు చట్నీ కావాలని అడగ్గా కనల్ రాత్రి మిగిలిపోయిన సాంబార్ ఉండడం చూసి దోశలోకి వారికి సాంబార్ పోసి తినమంటుంది. అలా దోశ తిన్న తర్వాత కనల్ తన ఇద్దరు పిల్లల్ని స్కూల్కి పంపి ఇంకా తను కూడా తను పనిచేసే ఇంటికి బయలుదేరుతుంది. ఇక్కడే మనకి అదే బస్తీలో ఉండే విన్సెంట్ అనే వ్యక్తిని చూపిస్తారు. అయితే ఆ బస్తీలో బాగా డబ్బు ఉన్న వ్యక్తి విన్సెంట్ మాత్రమే. నిజానికి విన్సెంట్ ఆ బస్తీలో నివసించే పేదవారికి అందరికీ ఫైనాన్స్లో వారికి అవసరమైన డబ్బు ఇస్తూ అధిక మొత్తంలో వారి నుండి వడ్డీ కట్టించుకుంటూ ఉంటాడు. ఆ బస్తీలో నివసించే ప్రతి ఒక్కరూ విన్సెంట్ దగ్గర డబ్బు అప్పుగా తీసుకుని ఉంటారు, ఒక్క కనల్ తప్ప. ఇక్కడే మనకు తెలిసే విషయం ఏంటంటే ఎప్పటి నుండో విన్సెంట్కి కనల్పై కన్ను ఉంటుంది. కనల్ని కామంతో చూస్తూ కనల్కి ఎలాగూ భర్త లేడు కాబట్టి అందుకే ఎలాగైనా తనని లొంగ తీసుకొని తనని అనుభవించాలి అని వెయిట్ చేస్తూ ఉంటాడు. కానీ ఆ ఛాన్స్ ఎప్పుడూ రాదు. ఇంకా కనల్కి డబ్బు అవసరమై తన దగ్గర డబ్బు అప్పుగా తీసుకుంటే అప్పుడైనా తనని లొంగ తీసుకోవాలని ఆ టైం కోసం ఎదురు చూస్తూ నువ్వు ఎప్పటికైనా నా దగ్గరికి రావాల్సిందే అని కనల్ని చూస్తూ మనసులో అనుకుంటాడు. కానీ కనల్ మాత్రం తనకి ఎంత అవసరం వచ్చినా సరే విన్సెంట్ దగ్గర డబ్బు తీసుకోకూడదు అని ఫిక్స్ అయి ఉంటుంది. సీన్ కట్ చేస్తే అలా కనల్ తను పనిచేసే ఇంటికి వెళ్తుంది. ఆ ఇంట్లో స్వాతి తన భర్త మనోహర్ వారికి ఒక కొడుకు కూడా ఉంటాడు. మనోహర్ జాబ్ చేస్తూ బాగా డబ్బు సంపాదిస్తూ ఉంటాడు. ఇంకా కనల్ ఆ ఇంటి పనులు చేస్తూ వారికి టిఫిన్ చేసి పెడుతుంది. అప్పుడే స్వాతి కొడుకు ఐప్యాడ్లో గేమ్ ఆడుకుంటూ ఫుడ్ తినను అని మారం చేయగా తన అమ్మ తనని బ్రతిమాలి తినిపిస్తుంది. ఇంకా చిన్ను గుడ్డు తిని దానిలోని సోనా నాకు వద్దు అని దాన్ని డస్ట్బిన్లో పడేయమంటాడు. అలా స్వాతి ఫ్యామిలీ తిన్నది తక్కువ వేస్టేజ్ ఎక్కువగా చేసి డస్ట్బిన్లో పడేస్తూ ఉంటారు. అదంతా చూస్తున్న కనల్ తను తన పిల్లలకి ఇలాంటి మంచి ఆహారం ఒక్క రోజు కూడా పెట్టలేకపోతున్నా, పూర్తి గుడ్డు ఇవ్వలేకపోతున్నా, కానీ ఇక్కడేమో వీళ్ళు ఇంత ఫుడ్ వేస్ట్ చేస్తున్నారు అని ఫీల్ అవుతుంది. ఆకలి విలువ తెలిసిన వారికే ఆహారం విలువ తెలుస్తుందిలే అనుకుంటుంది. తర్వాత కనల్ ఇంట్లో వర్క్ చేసుకుంటూ ఉండగా అప్పుడే స్వాతి డైనింగ్ టేబుల్ మీద ఉన్న యాపిల్స్లో డ్యామేజ్ అయిన యాపిల్స్ మాత్రం సపరేట్ చేసి వాటిని పడేయడం ఎందుకు అని కనల్ని పిలిచి తనకి ఆ యాపిల్స్ ఇస్తుంది. దాంతో కనల్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఇంట్లో వర్క్ అయిపోయాక ఆ యాపిల్స్ తీసుకుని ఇంటికి వెళ్ళి వాటిని తన కొడుకు అండ్ కూతురికి ఇవ్వడంతో ఇద్దరు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఆ యాపిల్స్ని తింటారు. నెక్స్ట్ సీన్లో మరుసటి రోజు ఉదయం కనల్ కొంచెం లేట్గా నిద్రలేచి తన ఇద్దరి పిల్లల్ని స్కూల్కి వెళ్లేందుకు రెడీ చేస్తూ ఉండగా అదే టైంకి కనల్కి స్వాతి ఫోన్ చేసి ఈరోజు నువ్వు త్వరగా ఇంటికి రా, ఎందుకంటే ఈరోజు నా కొడుకు చిన్ను కొంచెం ముందుగానే స్కూల్కి వెళ్ళాలంట, ఎందుకంటే తన స్కూల్లో ఏదో ఫంక్షన్ ఉంది అని చెప్పాడు అనడంతో అది విన్న కనల్ స్వాతికి ఓకే అని చెప్పి తన ఇద్దరి పిల్లలతో నేను ఈరోజు తొందరగా పనిలోకి వెళ్ళాలంట, అందుకే మీరు రెడీ అయ్యి రాత్రి అన్నం సాంబార్ ఉంది అది తిని స్కూల్కి వెళ్ళండి అని చెప్పి కనల్ స్వాతి ఇంటికి బయలుదేరుతుంది. అయితే అప్పుడే విన్సెంట్ కనల్కి ఎదురుపడి తన వైపే కామంగా చూస్తాడు. అది గమనించిన కనల్ వీధిలోని కుక్కల్ని ఇగ్నోర్ చేసినట్లు తనని కూడా పట్టించుకోకుండా వెళ్ళిపోతుంది. అలా కనల్
స్వాతి ఇంటికి చేరుకొని స్వాతి కొడుకు చిన్నుని తీసుకుని వారి కారులోనే స్కూల్ దగ్గర వదిలిపెట్టడానికి వెళ్తుంది. ఇదిలా ఉంటే మరో పక్క కనల్ ఉండే బస్తీలో అక్కడి ఆడవారికి సరైన బాత్రూమ్స్ కూడా ఉండవు. దాంతో అక్కడి ఆడవారు చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. అక్కడ బస్తీ వారందరికీ కలిపి రెండే బాత్రూమ్స్ ఉంటాయి. వాటితోనే అందరూ అడ్జస్ట్ అవుతూ ఉంటారు. ఇంకా అప్పుడప్పుడు మగవారు కూడా బాత్రూమ్స్ యూజ్ చేసుకుంటూ ఉండడంతో అక్కడి ఆడవారికి ఇంకా చాలా ఇబ్బందిగా ఉంటుంది. మరో పక్క కనల్ అండ్ చిన్ను కారులో వెళ్తూ ఉండగా అప్పుడే కనల్ చిన్నుని చూసి తనతో, బాబు టిఫిన్ కడుపు నిండా తిన్నావా అని అడగ్గా దానికి చిన్ను ఐప్యాడ్లో గేమ్ ఆడుతూ తిన్నాలే అంటే నన్ను డిస్టర్బ్ చేయకు అని కోపంగా అంటాడు. అలా కారు ఒక సిగ్నల్ దగ్గర ఆగి ఉండగా అప్పుడే కనల్ కొడుకు అండ్ కూతురు స్కూల్కి వెళ్తూ రోడ్డు క్రాస్ చేయలేక కాళ్ళకి చెప్పులు లేక ఎండలో ఇబ్బంది పడుతూ ఉండగా అప్పుడే ఒక వ్యక్తి వారి చేయి పట్టుకొని రోడ్డు క్రాస్ చేయిస్తాడు. అది చూసిన కనల్, నేను కూడా నా పిల్లల్ని వారి స్కూల్ దగ్గర వదిలిపెట్టి వస్తే వారు కూడా చాలా సంతోషించేవారు కదా అనుకొని, కానీ తమ కష్టాలు అందుకు అనుకూలంగా లేవు అని ఫీల్ అవుతుంది. సీన్ కట్ చేస్తే అలా కనల్ చిన్నుని స్కూల్ దగ్గర వదిలి మళ్ళీ ఇంటికి వచ్చి ఇంటి పనులు చేస్తూ ఉండగా అదే టైంకే తమ సొంత ఊర్లో ఉండే తన అమ్మ కనల్కి ఫోన్ చేసి, ఇంకా ఎన్ని రోజులు ఆ సిటీలో ఉంటూ ఇద్దరు పిల్లలతో కష్టాలు పడుతూ ఉంటావు తల్లి, అందుకే మన ఊరికి తిరిగి వచ్చేయవచ్చు కదా అంటుంది. అది విన్న కనల్, ఇక్కడ బానే ఉందమ్మా, నువ్వేం కంగారు పడకు, ఇంకా కష్టాలు నాకు అలవాటు అయిపోయాయిలే అంటుంది. నిజానికి కనల్ ఊరికి తిరిగి వెళ్ళి తన అమ్మపై ఆధారపడి తనకి మరింత భారంగా మారాలి అనుకోదు. అందుకే ఎన్ని కష్టాలైనా ఇక్కడే అనుభవిస్తూ తన ఇద్దరు పిల్లల్ని చూసుకుంటూ ఉంటుంది. అలా కనల్ తన అమ్మతో ఫోన్ మాట్లాడుకుంటూ గ్యాస్ మీద పెట్టిన కూర మాడిపోవడంతో టెన్షన్ పడుతుంది. ఎందుకంటే స్వాతి తనని తిడుతుందేమో అని. అందుకే మళ్ళీ వెంటనే మరో పాత్రలో కూర రెడీ చేస్తుంది. అలా స్వాతి ఇంట్లో వర్క్ కంప్లీట్ చేసుకుని కనల్ మళ్ళీ ఇంటికి బయలుదేరుతుంది. అయితే అదే దారిలో ఉన్న విన్సెంట్ మళ్ళీ కనల్ని చూసి, ఇంకా ఎన్ని రోజులు నాకు దొరకకుండా తప్పించుకుని తిరుగుతావో చూస్తా, ఏదో ఒక రోజు ఈ విన్సెంట్ అవసరం నీకు పడుతుంది అని మనసులో అనుకుంటాడు. ఇంకా అదే రోజు రాత్రి కనల్ తన పిల్లలు ఫుడ్ తింటూ ఉండగా కనల్ తన ఇద్దరి పిల్లలకి ఒకే ఉడికించిన కోడిగుడ్డుని ఆఫ్ చేసి చెరొకటి ఇస్తుంది. అది చూసిన తన కూతురు కనల్తో, ఏంటమ్మా ఎప్పుడు చూడు హాఫ్ గుడ్డు మాత్రమే ఇస్తావు, మాకు ఫుల్ గుడ్డు ఎప్పుడు ఇస్తావు అని అడగ్గా దానికి కనల్, ఈ ఒక్కసారికి తినండమ్మా, నాకు జీతం రాగానే మీకు ఫుల్ గుడ్డు ఇస్తాను అని నచ్చి చెప్తుంది. అప్పుడే కనల్ స్వాతి ఇంట్లో ఫుడ్ అండ్ గుడ్లు ఎలా వేస్ట్ చేస్తున్నారో గుర్తు చేసుకుని ఫీల్ అవుతుంది. నెక్స్ట్ సీన్ లో మరుసటి రోజు ఉదయం కనల్ కొడుకు జ్వరంతో బాధపడుతూ ఉండడం కనల్ చూసి కూతురు హేమాని స్కూల్కి పంపి కొడుకు కార్తీని హాస్పిటల్కి తీసుకుని వెళ్ళి డాక్టర్కి చూపించగా కార్తీని చెక్ చేసిన డాక్టర్ కనల్తో, జ్వరం అయితే ఉంది, నేను కొన్ని టెస్టులు రాసి ఇస్తాను, ఆ టెస్టులు చేయించండి, టెస్టుల రిజల్ట్ని బట్టి వీలైతే 2 రోజులు హాస్పిటల్లో అడ్మిట్ చేయాల్సి ఉంటుంది అని చెప్తాడు. అలా కనల్ టెస్టులు చేయించగా వాటి రిజల్ట్స్ చూసిన డాక్టర్ కార్తీకి వైరల్ ఫీవర్లా ఉంది అని 2 రోజులు హాస్పిటల్లో అడ్మిట్ చేయాలి అని చెప్పడంతో కనల్ కార్తీని హాస్పిటల్లో అడ్మిట్ చేస్తుంది. అయితే కార్తీని అయితే హాస్పిటల్లో అడ్మిట్ చేస్తుంది, కానీ డిశ్చార్జ్ చేసేటప్పుడు హాస్పిటల్ బిల్ ఎలా పే చేయాలో అర్థం కాదు. ఎందుకంటే హాస్పిటల్ బిల్ డాక్టర్ 3,000 అని కార్తీని హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ చేసేటప్పుడు కట్టమని చెప్పి ఉంటాడు. బాగా ఆలోచించిన కనల్ స్వాతికి విషయం చెప్పి డబ్బు అడుగుదామని స్వాతికి ఫోన్ చేసి విషయం చెప్పబోగా స్వాతి కనల్ చెప్పేది వినకుండా కోపంతో, అరే కనల్, నువ్వు ఇంకా ఇంటికి వచ్చి పని స్టార్ట్ చేయకుండా ఎక్కడ తిరుగుతున్నావు, ఇంట్లో వర్క్ అంతా అలాగే ఉండిపోయింది అని తిడుతుంది. దానికి కనల్, మేడం నేను ఈ రోజు పని చేయడానికి రాలేను, ఎందుకంటే నా కొడుకు కార్తీకి జ్వరంగా ఉంది, హాస్పిటల్కి తీసుకుని వచ్చాను, హాస్పిటల్లో బిల్లు కట్టాలి, మీరు కొంచెం డబ్బు ఇస్తే బాగుంటుంది అని చెప్తూ ఉండగానే స్వాతి తన మాట వినకుండా, ప్రతి నెల నీకు ఇది బాగా అలవాటైపోయింది, ఇలా ఏదో ఒక కుంటు సాకు చెప్తూ ఉంటావు, పని కంప్లీట్ చేసుకుని త్వరగా రా అని ఫోన్ కట్ చేస్తుంది. దాంతో కనల్ తనకి తెలిసిన అందరికీ ఫోన్ చేసి డబ్బు అడుగుతూ ఉంటుంది, కానీ ఎవ్వరూ డబ్బు ఇవ్వరు. దాంతో కనల్కి ఏం చేయాలో అర్థం కాక చాలా బాధపడుతుంది. సీన్ కట్ చేస్తే బాగా ఆలోచించిన కనల్కి విన్సెంట్ గుర్తొస్తాడు. ఇప్పుడు తనకి డబ్బు అవసరం కోసం మరో దారి లేక ఇష్టం లేకపోయినా సరే విన్సెంట్ షాప్ దగ్గరికి వెళ్తుంది. విన్సెంట్ కనల్ని మొదటిసారి తన షాప్లో చూసి ఆశ్చర్యపోయి అలాగే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇన్ని రోజులకి తన కోరిక తీరే సమయం వచ్చింది అని. అలా విన్సెంట్ కనల్తో, హాయ్ కనల్, ఇన్ని రోజులకి నా షాప్ని దర్శనం చేసుకుంది, చెప్పు ఏం కావాలని అడగ్గా దానికి కనల్ విషయమంతా చెప్పి హాస్పిటల్ బిల్ కట్టడానికి తనకి 3,000 డబ్బు కావాలని అడుగుతుంది. అది విన్న విన్సెంట్, అరే 3,000 ఏంటి, ఇదిగో ఇక్కడ ఉన్న డబ్బు మొత్తం నీదే, కావాలంటే తీసుకో అంటాడు. దానికి కనల్ తనకి 3,000 మాత్రమే చాలు అని, తన డబ్బు మళ్ళీ తిరిగి ఇస్తాను అని అలా 3,000 డబ్బు ఇప్పించుకొని అక్కడ నుండి హాస్పిటల్కి వెళ్ళి బిల్లు పే చేస్తుంది. అప్పుడే డాక్టర్ కార్తీకి తన పెన్ తీసి ఇస్తాడు. ఎందుకంటే కార్తీ డాక్టర్తో, నేను పెద్దయ్యాక మీలా డాక్టర్ అవుతా అని చెప్పి ఉంటాడు కాబట్టి. అలా కనల్ కార్తీని ఇంటికి తీసుకుని రాగా కార్తీ ఆ పెన్ని తన అక్కకి చూపించి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి అలాగే బుక్లో డాక్టర్ కార్తీ అని రాస్తాడు. నిజానికి కనల్ ఎంత పేదరికం గడుపుతుందో తెలియడానికి ఎగ్జాంపుల్, కనల్ కార్తీకి హెయిర్ కట్ కూడా చేయించలేని స్థితి
పరిస్థితిలో ఉంటుంది. అలా రాత్రి అందరూ ఫుడ్ తిని నిద్రపోతారు. అలా అర్ధరాత్రి సమయంలో కనల్ ఫోన్‌కి ఒక కాల్ వస్తుంది. ఫోన్ సౌండ్ విన్న కనల్‌కి మెలకువ వచ్చి ఈ టైంలో ఎవరు చేస్తున్నారా అని చూస్తే కాల్ చేస్తుంది విన్సెంట్. అది చూసిన కనల్ కాల్ లిఫ్ట్ చేయదు. అయితే విన్సెంట్ పదే పదే కాల్స్ కంటిన్యూస్‌గా చేస్తూ ఉండడంతో కనల్ కాల్ లిఫ్ట్ చేయగా విన్సెంట్ కనల్‌తో "నీ పిల్లలు నిద్రపోయారా? వాళ్ళు నిద్రపోయి ఉంటే మరి నన్ను నీ ఇంటికి రమ్మంటావా? మనం కలిసి మాట్లాడుకోవచ్చు" అని అసభ్యకరంగా మాట్లాడతాడు. అది విన్న కనల్‌కి చాలా కోపం వస్తుంది. కానీ తన దగ్గర డబ్బు అప్పుగా తీసుకుంది కాబట్టి తన కోపం కంట్రోల్ చేసుకుని "చూడు విన్సెంట్, నేను నీ దగ్గర తీసుకున్న అప్పు నాకు డబ్బు రాగానే నీకు తిరిగి ఇచ్చేస్తా. మీరు ఇలా పదే పదే నాకు కాల్ చేయకండి" అని కోపంతో కాల్ కట్ చేస్తుంది. దాంతో విన్సెంట్ మనసులో "చూస్తా నువ్వు నా అప్పు ఎలా తీరుస్తావో, నీకు 3000 డబ్బు ఎవడిస్తాడు, నువ్వు ఏదో ఒక రోజు నా పక్కలోకి రావాల్సిందే" అనుకుంటాడు. అయితే కనల్ కూతురు హేమ విన్సెంట్ పేరు వినగానే ఉలిక్కిపడి నిద్రలేచి తన అమ్మతో "అమ్మా, నాకు ఆ విన్సెంట్ అంకుల్ అంటే చాలా భయం వేస్తుంది. ఎందుకంటే నువ్వు కార్తీని తీసుకుని హాస్పిటల్లో ఉన్నప్పుడు ఆ విన్సెంట్ అంకుల్ ఇంటికి వచ్చి నన్ను బలవంతంగా తన బైక్ మీద ఎక్కించుకొని సిటీ మొత్తం తిప్పాడు" అంటుంది. అది విన్న కనల్ షాక్ అయ్యి ఆ కామాంధుడి చూపు ఇప్పుడు నా కూతురి మీద కూడా పడిందన్నమాట. వాడి అప్పు ఎంత త్వరగా తీర్చేస్తే అంత మంచిది అనుకుని తన కూతురికి నచ్చచెప్పి తనని పడుకోబెట్టి విన్సెంట్ అప్పు ఎలా తీర్చాలా అని అదే ఆలోచిస్తూ ఉంటుంది. సీన్ కట్ చేస్తే మరుసటి రోజు ఉదయం కనల్ వాటర్ తెచ్చుకోవడానికి వెళ్తూ ఉండగా అదే బస్తీలో ఉండే వాణి కనల్ని చూసి తనతో మాట్లాడి చాలా కాలమైందని తనని తన ఇంటికి తీసుకుని వెళ్తుంది. అలా వాణి కనల్తో "ఇప్పుడు కార్తీ హెల్త్ ఎలా ఉంది? జ్వరం తగ్గిందా? ఇద్దరు బాగా చదువుకుంటున్నారా?" అని క్షేమ సమాచారం అడిగి తెలుసుకుంటుంది. అలా కనల్ కూడా వాణితో మాట్లాడుతూ ఉంటుంది. ఇక్కడే మనకు తెలిసే ఒక విషయం ఏంటంటే వాణి భర్త వారికి పిల్లలయ్యాక అధిక మొత్తంలో తాగడానికి అప్పులు చేసి వారిని వదిలేసి వెళ్ళిపోయి ఉంటాడు అని. అప్పుడే కనల్ వాణి ఇంట్లో విన్సెంట్ షర్ట్ చూస్తుంది. అది విన్సెంట్దే అని ఎలా గుర్తుపడుతుంది అంటే తను డబ్బు కోసం వెళ్ళినప్పుడు విన్సెంట్ అదే షర్టే వేసుకుని ఉంటాడు కాబట్టి. కనల్ ఆ షర్టు వైపే చూడడం వాణి గమనించి తనకి విషయం తెలిసిపోయిందని అర్థం చేసుకుని కనల్తో "నీకు తెలుసు కదా, నా భర్త చాలా అప్పులు చేసి అవన్నీ మా మీద వదిలేసి పారిపోయాడు. నేను వేరే వారి ఇళ్లలో పనిచేస్తూ వచ్చిన డబ్బుతో నా పిల్లల్ని చూసుకుంటున్నాను. అలా కొంత కొంత డబ్బు దాచి కొంచెం కొంచెంగా అప్పులు తీరుస్తున్నాను. ఇంకా కొన్నిసార్లు డబ్బు అవసరమై విన్సెంట్ దగ్గర కూడా డబ్బు అప్పుగా తీసుకున్నాను. ఆ డబ్బు తీర్చలేకపోయాను. దాంతో ఇదే అదునుగా విన్సెంట్ నన్ను లోబర్చుకున్నాడు. మగదుక్కు లేని ఆడదాన్ని కాబట్టి నేను ఏమీ చేయలేకపోతున్నాను" అని చెప్పి ఫీల్ అయ్యి "చూడు కనల్, నువ్వు మాత్రం ఆ విన్సెంట్ దగ్గర అప్పు తీసుకోకు, వాడు కామాంధుడు" అని చెప్తుంది. అదంతా విన్న కనల్కి మరింత భయం పెరిగిపోయి విన్సెంట్ అప్పుని త్వరగా తీర్చేయాలని ఫిక్స్ అవుతుంది. నెక్స్ట్ సీన్లో కనల్ నెల జీతం తీసుకోవడానికి స్వాతి ఇంటికి వెళ్తుంది. అలా స్వాతి ఇంట్లో వర్క్ అంతా కంప్లీట్ చేశాక స్వాతి కనల్కి లాస్ట్ మంత్ జీతం ఇస్తుంది. దాంతో కనల్ ఈ డబ్బుతో ముందు ఆ విన్సెంట్ అప్పు తీర్చాలి అని హ్యాపీగా ఫీల్ అయ్యి ఆ డబ్బులు లెక్క పెట్టుకోగా కనల్ జీతం 3000 అయితే స్వాతి డబ్బు తక్కువగా ఇచ్చి ఉంటుంది. దాంతో కనల్ అదే విషయం స్వాతిని అడగ్గా దానికి స్వాతి "నువ్వు లాస్ట్ మంత్ 3 రోజులు పనిచేయడానికి రాకుండా లీవ్ తీసుకున్నావు కదా, అందుకే ఆ డబ్బు కట్ చేసి మిగతా డబ్బు నీకు ఇచ్చాను" అంటుంది. దానికి కనల్ "మేడం, నేను చెప్పాను కదా నా కొడుక్కి జ్వరంగా ఉంది అని, హాస్పిటల్లో అడ్మిట్ చేశాను అని, అందుకే రాలేకపోయాను" అంటుంది. దానికి స్వాతి "నువ్వు ప్రతి నెల ఇలా ఏదో ఒకటి చెప్పి లీవ్స్ తీసుకుంటూనే ఉంటావు. నీ సంగతి నాకు తెలీదా? అందుకే నువ్వు పని చేసిన రోజులకే డబ్బు ఇచ్చాను" అని కఠినంగా మాట్లాడడంతో అది విన్న కనల్ ఎన్నో రోజుల నుండి నమ్మకంగా పనిచేస్తున్న స్వాతి మేడం ఇతనిని అర్థం చేసుకోలేకపోయిందనే బాధతో బస్సులో ఇంటికి బయలుదేరి ఈ డబ్బుతో విన్సెంట్ అప్పు ఎలా తీర్చాలి, ఇంకా నెల మొత్తం ఇంటి ఖర్చులు ఎలా చూసుకోవాలి అని ఫీల్ అవుతుంది. సీన్ కట్ చేస్తే అదే రోజు రాత్రి స్వాతి జరిగిందే తలుచుకుని సాడ్గా ఉండడం తన భర్త చూసి "ఏం జరిగింది, ఎందుకలా ఉన్నావని" అడగ్గా దానికి స్వాతి "ఆ కనల్ పని చేయడానికి ప్రతిరోజు కంటిన్యూస్గా రాకుండా నెల జీతం మాత్రం కరెక్ట్గా ఇవ్వాలి అని అంటుంది. మనకి మాత్రం డబ్బు చెట్లకు కాస్తుందా, తనకి ఇవ్వటానికి 3 రోజులు పనిలోకి రాలేదు అని లీవ్ తీసుకుంది. అందుకే ఆ 3 రోజుల డబ్బు కట్ చేసి మిగతా డబ్బు ఇచ్చాను. అంత మాత్రాన తను అంతలా బాధపడాలా" అంటుంది. అదంతా విన్న తన భర్త కనల్ విషయంలో "నువ్వు కూడా అంత స్ట్రిక్ట్గా ఉండాలా చెప్పు, తను చెప్పింది కదా తన కొడుక్కి జ్వరంగా ఉంటే హాస్పిటల్కి తీసుకెళ్ళాను" అని అనగా దానికి స్వాతి "దానికి నన్నేం చేయమంటారు" అని కోపడుతుంది. దాంతో స్వాతి భర్త తనని కూర్చోబెట్టి "నువ్వు కనల్కి నెల రోజులకి 3000 జీతం ఇస్తున్నావు కదా, ఆ డబ్బు తనకి తన పిల్లల్ని చూసుకోవడానికి సరిపోతుంది అనుకుంటున్నావా" అనగా దానికి స్వాతి "కనల్ మరో 2-3 ఇళ్లలో కూడా పనిచేస్తూ ఉంటుంది" అనగా దానికి తన భర్త "సరే అయితే అలా చూసుకున్నా తన మొత్తం డబ్బు 9 లేదా 10,000 అనుకుందాం. ఆ 10,000 డబ్బుతో ఫ్యామిలీ అన్ని ఖర్చులు తీరుతాయా చెప్పు. సింపుల్గా మన ఇంటి ఖర్చులు మొత్తం నెలకి ఎంత అవుతుందో ఒక్కసారి క్యాలిక్యులేట్ చెయ్యి" అనగా స్వాతి "మొత్తం 18,000 అవుతుంది" అంటుంది. దానికి తన భర్త "మనం ఇంకా వెకేషన్కి కూడా వెళ్తూ ఉంటాం, కానీ కనల్ తన పిల్లలతో ఎక్కడికి వెళ్ళదు. ఇంట్లో ఇలా అనుకోని ఖర్చులు, ఆరోగ్యం పాడవటం లాంటివి జరిగినప్పుడు మాత్రమే లీవ్ తీసుకుని దాచుకున్న డబ్బు ఉపయోగిస్తూ
ఉంటారు. ఇంకా మన ఫ్యామిలీలో ఒకవేళ అనుకోకుండా నాకు ఏదైనా జరిగినా సరే లైఫ్ ఇన్సూరెన్స్ ఉంది కాబట్టి మా ఆఫీస్ నుండి కొంత డబ్బు మీకు అందుతుంది కాబట్టి మీరు సేఫ్టీగానే ఉంటారు. కానీ కనల్ లాంటి పేదవారి ఫ్యామిలీస్‌కి ఏం సేఫ్టీ ఉంటుంది చెప్పు? తను తన పిల్లల కోసం ఒంటరిగా కష్టపడుతుంది. తనకి అర్జెంట్‌గా డబ్బు అవసరమైతే మరొకరి దగ్గరికి వెళ్లి చేయి చాచి డబ్బు అడగాల్సిన పరిస్థితి ఉంటుంది అనగా దానికి స్వాతి దానికి నన్నేం చేయమంటారు? అందరి చుట్టూ తిరుగుతూ వారిని కేరింగ్‌గా చూసుకోమంటారా అంటుంది. దానికి తన భర్త అందరి గురించి కాదు స్వాతి. ఎవరైతే మన కోసం పనిచేస్తూ నమ్మకంగా ఉంటూ మన మీద డిపెండ్ అయ్యి ఉంటారో అలాంటి వారి గురించి ఆలోచించడం, వారిని కేరింగ్ చేయడం మన బాధ్యత. ఒక్కసారి కనల్ సిట్యుయేషన్‌లో ఉండి తన గురించి ఆలోచించు. అప్పుడే అంతా నీకే అర్థమవుతుంది అని చెప్తాడు. ఇంకా అలా డిన్నర్ చేసి ఇద్దరూ పడుకుంటారు. అయితే స్వాతి మాత్రం నిద్రపోకుండా అదే ఆలోచిస్తూ ఉండగా తన భర్త తనతో "నువ్వింకా పడుకోకుండా ఏం చేస్తున్నావు?" అని అడగ్గా దానికి స్వాతి "మీరు చెప్పింది నిజమండి. నేను కనల్ విషయంలో తప్పు చేశాను. తనకి డబ్బు ఎంత ఇబ్బంది ఉంటే తన జీతం మొత్తం కావాలని అడిగి ఉంటుంది. అది నేను అర్థం చేసుకోకుండా తనని అపార్థం చేసుకున్నా. నాకు వెంటనే కనల్‌ని కలిసి తనకి సారీ చెప్పి తనతో మాట్లాడాలని ఉంది" అని చెప్పగా దానికి తన భర్త "రేపు ఉదయాన్నే కనల్ పనిలోకి వస్తుంది. అప్పుడు మాట్లాడు. ఇప్పుడు పడుకో" అని చెప్తాడు. సీన్ కట్ చేస్తే మరుసటి రోజు ఉదయం అవ్వగానే స్వాతి నిద్రలేచి కనల్ ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తూ ఉంటుంది. ఇదిలా ఉంటే మరో పక్క కనల్ తమ వస్తువులన్నీ మూట కట్టుకొని తన పిల్లల్ని తీసుకొని నడుచుకుంటూ ఎక్కడికో వెళ్తున్నట్లు చూపిస్తారు. అసలు కనల్ ఎక్కడికి వెళ్తుందో ఏం జరిగిందో తెలియడానికి స్టోరీ కొన్ని గంటల వెనక్కి వెళ్తుంది. కనల్ స్వాతి దగ్గర తీసుకున్న డబ్బుకి తను దాచుకున్న డబ్బు కలిపి మొత్తం 3,000 విన్సెంట్ అప్పు తీర్చడానికి తన దగ్గరికి వెళ్ళి డబ్బు ఇవ్వగా విన్సెంట్ కనల్తో "ఏంటిది కనల్, ఇప్పుడు నిన్ను డబ్బు తిరిగి ఇవ్వమని ఎవరు అడిగారు? ఈ డబ్బు నీ దగ్గరే పెట్టుకో. నీకు ఇంకా డబ్బు కావాలంటే చెప్పు. ఇదిగో ఈ డబ్బంతా నీదే తీసుకో. కానీ నేను నీ నుండి ఏం ఆశిస్తున్నానో అర్థం చేసుకో" అంటాడు. అది విన్న కనల్కి విషయం అర్థమై చాలా కోపం వచ్చి "చూడు విన్సెంట్, నాకు కష్టం ఉండి నీ దగ్గర డబ్బు అప్పుగా తీసుకున్నాను. ఇప్పుడు నీ డబ్బు నీకు తిరిగి ఇచ్చేస్తున్నాను. ఇంకోసారి నా ఇంటి వైపు రాకు" అంటుంది. అది విన్న విన్సెంట్ కోపంతో కనల్ చెంప చెల్లుమనేలా కొట్టి "నేను కూడా పోనీలే అని ఎంతో ప్రేమగా మాట్లాడుతుంటే నువ్వింకా ఓవర్ చేస్తున్నావు" అంటాడు. ఇంకా కనల్కి కూడా చాలా కోపం వచ్చి "నువ్వు ఈ డబ్బు చూసుకునే కదా రెచ్చిపోతున్నావని" అక్కడే దేవుడి ముందు వెలుగుతున్న దీపం మంటతో ఆ డబ్బు కాల్ చేస్తుంది. ఆ మంటలు ఆర్పే క్రమంలో విన్సెంట్ చెయ్యికి కూడా గాయమవుతుంది. ఇంకా కనల్ అదంతా చూసి భయంతో వెంటనే ఇంటికి వచ్చి తన ఇద్దరు పిల్లల్ని చూస్తూ విన్సెంట్ అన్న మాటలు గుర్తు చేసుకుంటుంది. డబ్బు తగలబెట్టాక విన్సెంట్ కనల్తో "నేను మీ అంతు చూస్తా, అప్పుడు నిన్ను కాపాడడానికి కూడా ఎవ్వరూ రాడు" అని వార్నింగ్ ఇచ్చి ఉంటాడు. దాంతో కనల్ ఇంకా ఈ ఊర్లో ఉండటం తనకి తన పిల్లలకి మంచిది కాదు అని ఆ ఊరు వదిలి వెళ్ళిపోవాలని ఫిక్స్ అయ్యి తమ వస్తువులన్నీ సర్దుకొని తన పిల్లల్ని తీసుకొని ఆ ఊరు వదిలిపెట్టి నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు. అలా చాలా దూరం వెళ్ళాక ఇద్దరు పిల్లలు ఆకలిగా ఉంది అనడంతో రోడ్డు పక్కన ఉన్న ఒక చిన్న హోటల్లోకి వెళ్ళి కేక్ తింటూ ఉంటారు. అదే హోటల్లోనే ఉన్న టీవీలో అసురన్ మూవీలోని క్లైమాక్స్ సీన్ వస్తూ ఉంటుంది. ధనుష్ తన కొడుకుతో "ఈ డబ్బు అధికారం ఉన్న వాళ్ళు, ఎక్కువ జాతి వాళ్ళు మనలాంటి వాళ్ళ దగ్గర నుండి డబ్బు లాక్కోగలరు, మన కారు ఇల్లు అన్నీ లాక్కోగలరు, కానీ మన చదువుని లాక్కోలేరు కదా. అందుకే మనలాంటి వాళ్ళకి ఉన్న ఒకే ఒక్క ఆయుధం చదువు. నువ్వు బాగా చదువుకొని ఉన్నత స్థాయిలో ఉంటే అందరూ నీకే సలాం చేస్తారు" అంటాడు. ఆ సీన్ హేమ అండ్ కార్తీక్ కూడా చూసి చాలా మోటివేట్ అవుతారు. ఇద్దరు ఒకరితో మరొకరు "మనం పేదవారిమే కానీ మన ఆయుధం చదువు, అందుకే ఇద్దరం బాగా చదువుకుందాం" అంటారు. అది చూసి తన అమ్మ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంకా అలా కనల్ అండ్ తన పిల్లలు నడుస్తూ మరొక ఊరికి బయలుదేరుతారు. కనల్ ఏ ఊరికి వెళ్ళినా సరే తన కష్టంతో తను సంపాదించుకొని తన పిల్లల్ని చూసుకోగలదు. ఎందుకంటే కనల్కి కష్టపడే తత్వం కలదు. ఆ తెలివి ధైర్యం కూడా ఉంది. అందుకే ఒకరి ముందు తల వంచాల్సిన పని లేదు. తన కష్టంతో తన ఇద్దరి పిల్లల్ని బాగా చదివించుకోగలదు. ఈ సొసైటీలో కనల్ లాంటి పేదవారు ఎంతోమంది మన జీవితంలో ఎదురవుతూనే ఉంటారు. అలాంటి వారు మీకు ఎదురైనప్పుడు వారి కష్టాన్ని అర్థం చేసుకుని వారికి ఎంతో కొంత సహాయం చేయండి. ఒకవేళ స్వాతి కనల్ కష్టం ముందే అర్థం చేసుకుని తనకి సపోర్ట్ చేసి ఉంటే ఇప్పుడు కనల్కి ఊరి వదిలి వెళ్ళేంత కష్టం వచ్చి ఉండేది కాదు కదా అనే మాటతో మూవీ అనేది ఎండ్ అవుతుంది.